అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. భాష విషయంలో కొన్ని పత్రికలు గీత దాడుతున్నాయని, ముఖ్యమంత్రి హోదాను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రెస్ అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేస్తే కేబినెట్లో ఆమోదించే బాధ్యత తీసుకుంటానన్నారు రేవంత్. అర్హులైన ప్రతి జర్నలిస్టును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. 1105 మంది జర్నలిస్టులకు 38 ఎకరాల్లో పేట్ బషీర్బాగ్ దగ్గర ఇంటి స్థలం కేటాయించింది ప్రభుత్వం. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ అనేది లేదన్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు మంత్రులు. ఫేక్ జర్నలిస్టులను ఏరి పారేస్తామని హామీ ఇచ్చారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. ప్రతిపక్ష నేతలు రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్బాబు. టాప్ అచీవర్స్గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని తెలిపారు. అవార్డుల జాబితాలో తెలంగాణ లేదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ నెల 5న కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి అవార్డును అందజేసిందని చెప్పారు. ఎంతో శ్రమించి అవార్డు సాధించిన పరిశ్రమల శాఖ అధికారులను హుందాగా అభినందించాల్సింది పోయి నిరాశకు గురి చేసేలా విమర్శలు చేయడం గొప్పతనం అనిపించుకోదని చురకలు వేశారు మంత్రి శ్రీధర్బాబు. సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభిస్తారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత రంగానికి కొత్త పద్ధతులలో శిక్షణ ఇచ్చేందుకు హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 6 ప్రదేశాల్లో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పారు. ఊహించని విపత్తుతో ప్రజలకు భారీ నష్టం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం రాకాసి తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వరద నష్టాలు పరిశీలించారు కిషన్ రెడ్డి. వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ. మిగతా జిల్లాలో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడవచ్చని వివరించింది. రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాలలో వర్షాలు వదలడం లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, కార్ఖానా, మారడ్పల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైస్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్లోనూ భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జిడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్లో కురిసిన వానలకు ముంపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. బఫర్ జోన్లో అనేక ఇండ్లుగా ఉన్న నిర్మాణాలు ఇండ్లను కూల్చివేయడం లేదని హైడ్రా కమిషన్ రంగనాథ్ ప్రకటించారు. అనుమతులు లేకుండా కొత్తగా నిర్మించిన వాటిని కూల్చివేస్తున్నామని చెప్పారు. సున్నం చెరువు, మల్లంపేట చెరువులో అనేక నిర్మాణాలు అనుమతులు లేవన్నారు. అమీన్పూర్ చెరువు వద్ద ఏపీ నేత కాటసాని నిర్మాణాలు కూల్చివేశామన్నారు. మల్లంపేటలో అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రెండో రోజు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాత్రి సమయంలోనూ వినాయకుడి మండపం దగ్గర రద్దీ కొనసాగింది. గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు షెడ్లు ఏర్పాటు చేసి అవి సరిపోలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నల్లకుంటలో విషాదం నెలకొన్నది. గణేష్ మండపంలో పాండు అనే యువకుడికి కరెంట్ షాక్ తగిలింది. వెంటనే గాంధీ హాస్పిటల్కు తరలించారు. స్థానికులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకి మరోసారి భారీ వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర వెంట బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దీని ఎఫెక్ట్ ఏపీలోని జిల్లాలో ఉంటుందని చెప్పింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాజస్థాన్లో విస్తారంగా కురుస్తున్న వానలతో ప్రధాన నదులన్నీ పొంగి పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలతో జైపూర్, అజ్మీర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జైపూర్లోని అనాసనగర్ చౌపతి ప్రాంతంలో రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఒడిశాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. 2 రాష్ట్రాల్లోనూ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి సీట్లు పంచుకున్న కాంగ్రెస్ 10 ఏళ్ల బీజేపీ అవినీతి పాలన, నియంతృత్వ విధానాలను ప్రజలకు వివరిస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా తెస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.